జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 4/1/2026 ఆదివారం, పుష్యబహుళ పాడ్యమి మొదలుకొని 10/1/2026 శనివారం, పుష్యబహుళ సప్తమి వరకు. గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి ధనస్సు, బుధుడు ధనస్సు, శుక్రుడు ధనస్సు, కుజుడు ధనస్సు, చంద్రుడు మిథున, కర్కాటక, సింహ, కన్య రాశిలో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత ఇబ్బందిగా ఉండేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న అవాంతరాలను తప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. మనస్సు చాలా చంచలంగా, విచారంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. దూర ప్రయాణాలు చేస్తారు. చేసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. ఖర్చులు అధికమవుతాయి. ఇరుగు పొరుగు వారితోని మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి సలహా ఇవ్వడమైనది. చేసేటువంటి వృత్తి ఉద్యోగాలు మరియు వ్యాపార అన్ని రంగాల వారికి కూడా కొంతమేరకు చికాకు, పనిలో ఆటంకాలు, చేసేటువంటి పనిలో కొంత తప్పులు పోయేటట్టుగా ఉంటుంది. పై యాజమాన్యం వారు, తర్వాత పై అధికారులు అనుకోండి, కొంతమేరకు చికాకులు, చివాట్లు పడేటట్టుగా ఉంటుంది. చేసేటువంటి పనుల లోపల కొంత ఆటంకాలు కొరకు మీరు ప్రయత్నించాలి. సమయస్ఫూర్తితోని, చాకచక్యంతో మీ పనితనాన్ని చూపించేటట్టుగా మీరు ప్రయత్నం లోపం లేకుండా మాత్రం చేస్తుంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంత అజాగ్రత్తగా ఉండొద్దు. విదేశాల్లో ఉండి ఉద్యోగం చేసేవారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. వీసా ప్రాబ్లం వచ్చేటట్టుగా కనబడుతున్నది. శరీర రుగ్మతలు లేదా వైద్య సేవలు చిన్న చిన్న అవసరం పడేటట్టుగా మీకు కానీ మీ ఇంటి వారికి కానీ ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. కనుక ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండాలి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం అటువంటి చేయండి. తప్పకుండా కొన్ని ఉపశమనాలను పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి వారం చాలా చక్కగా ఉంటుంది. అన్ని పనులను సంపూర్తిగా నిర్వర్తిస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. పై యాజమాన్యం వారు మిమ్మల్ని గుర్తిస్తారు. చేసేటువంటి పనులలో చాలా సంతోషంగా ముందుకు వెళ్తుంటారు. పని భారం అయినప్పటికీ కూడా భారంగా మీకు తెలియకుండా చాలా నమ్మకంగా మీరు ముందుకు వెళ్తుంటారు. కొన్ని లాభాలు మీకు జరిగేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మరియు వ్యాపారంలో చేసేవారికి అనుకోండి, అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తులు కొనడానికి కొరకు ప్లాన్లు వేస్తుంటారు. స్థిరాస్తుల విషయంలో కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు మంచి మార్కులు వస్తాయి. అవివాహితులకు శుభవార్తలు వింటారు. వీసా లాంటివి ప్రయత్నం చేసేవారికి శుభవార్తలు వింటారు. ప్రమోషన్స్ లేదా మీరు కోరినటువంటి స్థలానికి మార్పిడి అటువంటివి జరుగుతాయి. మొత్తం మీద మీ మనసు చాలా సంతోషంగా ఉండేటువంటి వారమని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత చికాకు ఉంటుంది. పని భారం ఉంటుంది. పని ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. చేసేటువంటి పనులలో కొంత తప్పులు పోయేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు మనస్సాక్షి నమ్ముతారు. తప్పకుండా నాకు విజయం కలుగుతుంది, మా పని పూర్తవుతుంది అనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంటారు. మీ సంకల్ప సిద్ధి సాధిస్తారు. అట్లానే మీ యాజమాన్యం వారు మీ పేరును గుర్తిస్తారు. తర్వాత మీకు ప్రమోషన్ అటువంటిది అనుకోండి, లేదా మీకు ఏదో రకమైనటువంటి లాభసాటిగా ఉండేటట్టుగా మీ పేరును ప్రపోజ్ చేయడము, లేదా కొన్ని విషయాల లోపల సంతోషకరమైన విషయంగా ఆర్థిక పరంగా అనుకోండి, ఏదో రకంగా కొంత లాభసాటిగా ఈ వారం కనబడుతున్నది.
విద్యార్థులకు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. చిన్న చిన్న వైద్య సేవలు లేదా మీకు కానీ మీ ఇంట్లో వారికి కానీ అవసరం పడేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. అయినప్పటికీ కూడా మీరు దైవాన్ని నమ్ముతారు. మీ సంకల్పాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తుంటారు కనుక మీరు కొన్ని లాభాలు గటిస్తారు. అట్లానే కొన్ని నష్టాలను కూడా సవిచూసేటట్టుగా ఉంటుంది. అంటే ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతాయని చెప్పవచ్చు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా అన్నింటినీ మించినది సుందరాఖండ పారాయణము చేయండి లేదా హనుమాన్ చాలీసా పఠించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. ఎక్కడి నుంచో ఎదురు చూసేటువంటి ఒక పని మీకు జరుగుతుంది. ఖర్చులు అధికమవుతాయి. మీ బంధువులు లేదా మీ కుటుంబం సభ్యులు విదేశాల్లో ఉన్నవారు కొంత ఖర్చులు అధికమవుతాయి. వారికి కూడా వారి విషయంగా మీరు కొంత విచారంగా ఉండేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. బంధుమిత్రుల రాకతోని కొంత ఇల్లు సందడిగా ఉండడమో లేదా మీరు వారి దగ్గరికి వెళ్ళి కలవడమో ఏదో రకంగా బంధుమిత్రుల కలయిక అనేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. నూతనమైనటువంటి వస్తువులు కొంటారు. తర్వాత మీకు ఏదో ఒక విధమైనటువంటి శుభ వార్త అనుకోండి లేదా శుభాలు జరిగేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. స్థిరాస్తుల విషయంగా కొన్ని చికాకులు దూరమవుతాయి. పిత్రార్జితంకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా మీరు మలుచుకుంటారు. విద్యార్థులకు కొద్దిగా గడ్డు కాలం అని చెప్పవచ్చు. క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరిగే చోట కొంత మీకు వ్యతిరేకత ఏర్పడేటట్టుగా ఉంటుంది. ఫలితం వచ్చినట్టే ఉంటుంది. మళ్ళీ రిజల్ట్ మీ ఫేవర్లో రాకపోవడం చేత కొంత చికాగ్గా బాధగా కొంత విచారాలు ఎక్కువగా ఉండేటట్టుగా వ్యవహారం కనబడుతున్నది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన శివార్చన చేయండి. తప్పకుండా కొత్త ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి వారం చాలా యోగ్యంగా ఉంటుంది. అన్ని విషయాల లోపల ఎక్కడా పనులు పెండింగ్లో లేకుండా సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటుంది. దూరపు ఆలోచనలు మీకు సక్సెస్ అవుతాయి. మీ ఫలితాలు వెంటనే అంటే మీరు అనుకున్న వెంటనే ఫలితాలు శుభాలు జరిగేటట్టుగా ఉంటుంది. కాకపోతే కొంత విచారంగా ఇంట్లో జరిగే అవకాశాలు ఉంటాయి. దుర్వార్త శ్రవణం అనుకోండి. ఆ దుర్వార్త కొరకు కొంచెం అంటే అనారోగ్య బాధలు అనుకోండి. అటువంటివి కొంత మీరు మనసు చంచలంగా ఉండేటట్టుగా కనబడుతుంది. స్థిరాస్తుల విషయం లోపల ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి. సంఘ సేవలో పాల్గొంటారు. మీ పిల్లలు కొంత మంచి సీట్ను అనుకోండి ఒక యోగ్యమైనటువంటి సీట్ను పొందడమో మంచి ఉద్యోగ అవకాశం రావడమో అటువంటి రావడం చేత మీరు మీ ఇల్లు కొంత సందడిగా ఉండడం మీరు సంతోషంగా ఉండటం కొంత జరిగేటట్టుగా ఉంటుంది. వృత్తిలో ఉన్నవారికి మంచి చాకచక్యంతో ఆచితూచి వ్యవహరిస్తారు. పేరును గట్టిస్తారు. ప్రమోషన్స్ లాభిస్తాయి. మీకు ఫేవర్లో ట్రాన్స్ఫర్ కావడం కూడా జరుగుతుంది. అట్లానే అవివాహితులకు శుభవార్తలు వింటారు. వీసా కొరకు ఉపసంప్రాప్తం అవుతాయి. ప్రయత్నం చేసేవారికి తప్పకుండా లాభసాటిగా అనుకూలంగా ఉంటాయి. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి కన్యరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరంగా మీరు ఉంటారు. ఖర్చులు అధికమవుతాయి. వృత్తిలో ఉన్నవారికి ఇంత నైపుణ్యాన్ని ప్రదర్శించినా కూడా కొంత ఇంకా పని భారం పని ఒత్తిడి వారిని మనసును మీరు మెప్పించేటట్టుగా చేసే ప్రయత్నం కొన్నిసార్లు వృధా కావడం జరిగేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. నూతనమైనటువంటి వస్తువులను కొంటారు. విలువగల వస్తువులు కొంటారు. మీ దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తులు అనుకోండి లేదా ధన మీద కొంత మీ చూపు ఉండటం చేత కొంత దూరాలోచనలు కొరకు మీరు ప్రయత్నం చేస్తుంటారు. కొంతమేరకు సక్సెస్ అవుతుంది. ఉద్యోగ అన్వేషణ చేసేవారికి
కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తులు కొరకు ప్రయత్నం చేసే వారికి కొంత పెండింగ్లో ఉండేటట్టుగా కనబడుతున్నది. విలువగల వస్తువులు మాత్రం కొని తెచ్చుకుంటారు. మీరు పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. అన్ని విషయాల లోపల కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పి చెప్పడమైనది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా లేదా శ్రీరామరక్ష పారాయణం చేయండి. కొంత శుభ పరిణామాలు ఎక్కువగా పొందుతారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి కూడా సమతుల్యంగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి పేరును గట్టిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, వ్యాపారస్తులకు, రాజకీయ పరంగా ఉన్నవారికి, అన్ని రంగాల వారికి కూడా మంచి పేరును, కీర్తిని పొందేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి మార్కులు రావడం, క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఉద్యోగ అవకాశాలు దొరకడం, వీసా కొరకు మీరు ప్రయత్నం చేసేవారికి సక్సెస్ కావడం, ఉద్యోగ అవకాశాలు కొరకు ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మీకు మీ పేరు ముందు ఉండడం అనేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తులు కొరకు మీరు ప్రయత్నం చేసేవారికి తప్పకుండా సక్సెస్ అవుతారు. భూ సంబంధమైనటువంటి విషయాల్లో లాభసాటిగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఇంట్లో కొన్ని చికాకులున్నా కూడా అన్నీ సమసిపోతాయి. ఈ వారమంతా ఈ రాశి వారికి శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఎన్నో ప్రయత్నాల మీద కొంత సఫలీకృతమవుతారు. ధనాదాయం కొరకు ప్రయత్నం చేస్తారు. కొన్ని విషయాల్లో లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఇస్తాయి. కొన్ని విషయాలు మాత్రం మీకు మనస్సుకు కొంత బాధపడేటట్టుగా వ్యవహారాలు ఉంటాయి. పిత్రార్జితం కొరకు కొంత ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక ఆశ మీకు ఉంటుంది. మీ పిల్లలు మంచి వృత్తిలో ఉంటారు. మంచి పేరు గడించేటట్టుగా మీ పిల్లలు వ్యవహరిస్తారు. దాంతో కొంత మనసు సంతోషంగా ఉండేటట్టుగా ఉంటుంది. అనారోగ్య బాధలు మాత్రం తప్పవు. చికాకులు ఉంటాయి. వైద్య సేవలు చిన్న చిన్న అవసరం పడేటట్టుగా ఉంటాయి. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు కొంత అలసటగా ఉండేటట్టుగా ఉంటుంది. ఇంట్లో చికాకులు ఉన్నప్పటికీ కూడా మీ దైవాన్ని నమ్మకం చేత కొంత ముందుకు వెళ్తుంటారు ఈ వారం. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు అని చెప్పి చెప్పడమైనది. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి వారం కొంతమేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. స్థిరాస్తుల లాభం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల కొంత ఆలోచనలో ఉంటారు కనుక ఈ వారం సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతున్నది. అమ్మకం కొనుగోలు విషయంలో కొంత లాభసాటిగా మీ ఫేవర్లో వచ్చేటట్టుగా ఉంటుంది. నూతనమైనటువంటి వస్తువులు కొంటారు. నిరుద్యోగ బాధ నుండి విముక్తి పొందుతారు. అట్లానే సంతానం కొరకు ఎదురు చూసేవారికి సత్సంతానాన్ని శుభవార్తలు వింటారు. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు, కడుపుకు సంబంధించినది లేదా శిరోబాధ అటువంటిది చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడతాయి. దాన్ని ఉపశమనంగా మీరు పొందుతారు. ధనాదాయం మాత్రం తప్పకుండా విరివిగా మీకు లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా లాభసాటి వ్యవహారాలలో ఉంటాయి. రాజకీయ పరంగా ఉన్నవారికి, వైద్యులు లేదా వకీళ్ళు అటువంటి వాళ్ళకు కూడా, మాటల మీద ఉండే వాళ్ళకు కూడా, తర్వాత పండితులకు మంచి సన్మానాలు, గుర్తింపు లభించేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారం అంతా శుభ శకునాలే అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం లాభసాటిగా అన్ని విషయాలను మలుచుకుంటారు. చేసేటువంటి పనుల లోపల చాలా చాకచక్యంతో నైపుణ్యాన్ని ప్రదర్శించి ముందుకు వెళ్తుంటారు. చేసేటువంటి పనులు కొంత ఆలస్యమైన మంచి నమ్మకంతో చేసి పేరు ప్రతిష్టలు ఘటిస్తారు. మీరు చేసేటువంటి పనిని నలుగురు మెచ్చుకునేటట్టుగా మీరు వ్యవహారం ఉంటుంది. పై యాజమాన్యం అనుకోండి, మీరు చేసేటువంటి ఎక్కడైతే ఉద్యోగాల్లో మంచి పేరును ప్రతిష్టలను పొందేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. గృహ సంబంధమైనటువంటి విషయాల లోపల ఇంట్లో చిన్న చికాకులు, ఏకాభిప్రాయం రాకపోవడం చేత కొన్ని విషయాల లోపల కొంత విచారంగా ఉండేటట్టుగా ఉంటుంది. వృత్తిలో మాత్రం చాలా సక్సెస్గా ఉంటారు. గృహపరంగా కొంత చికాకులు ఆలోచనలో ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది.
వృత్తిలో ఉన్నవారికి మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. విద్యార్థులకు కొంత మేరకు లాభసాటిగా ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి ఒకసారి కాకుండా రెండోసారి ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. అవివాహితులకు కూడా కొంత మేరకు శుభవార్తలు వినేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. కనుక మీరు అన్ని కొంత శుభ పరిణామాలు పొందాలంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివార్చన అటువంటిది చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. కొన్ని విషయాల లోపల మంచి పేరు ప్రతిష్టలు ఘటిస్తారు. తల్లిదండ్రులు అనుకోండి, మీ మాతృ సంబంధమైనటువంటి వారు మీకు కొంత లాభసాటిగా ఉండేటట్టుగా ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులు మంచి గిట్టుబాటు ధరలు వస్తాయి. చేసేటువంటి పనులలో చాలా నైపుణ్యంతో, చాకచక్యంతో ఆచితూచి వ్యవహరించి అన్ని విషయాలు సక్సెస్ అయ్యేటట్టుగా మీరు మలుచుకుంటారు. భూ సంబంధమైనటువంటి విషయాల్లో లాభసాటిగా ఉంటుంది. గృహ యోగం అనేటువంటిది మీకు ఉండేటట్టుగా ఉంటుంది. కొంత ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. రవి, బుధ, శుక్రుడు, కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నారు. కనుక మీకు అన్ని రకాలుగా లాభసాటిగా ఈ వారం కనబడుతున్నది. స్థిరాస్తుల యోగం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ప్రయత్నం లోపం చేయకుండా కొంత ముందుకు వెళ్తుండండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. మీ పిల్లలు కూడా మంచి మార్కులు తెచ్చుకుంటారు. ప్రమోషన్స్ లాభిస్తాయి. అవివాహితులకు శుభవార్తలు వింటారు. ఈ వారం అంతా శుభాలే జరుగుతుందని తెలియజేయడమైనది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. రవి దశమ స్థాన శుభుడు కనుక మీకు అనుకున్న పనులు కొంత పెండింగ్లో ఉన్నాయని కొంత మేరకు సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో లేదా అమ్మకం విషయంలో కొంత మేరకు లాభసాటిగా ఉంటుంది. మీ పిల్లలు వీసా కొరకు అనుకోండి, ఉద్యోగ అవకాశాల కొరకు అనుకోండి, కొంత చికాకులు ఏర్పడతాయి. వారి ద్వారా మీకు కొంత మనసు చంచలంగా ఉండడం జరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం తప్పవు. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. అవివాహితులకు ఒకసారి కాకుండా రెండోసారి మూడోసారి ప్రయత్నం చేస్తే కానీ సక్సెస్ కావు. కొన్నిసార్లు మీకు చెడు ఫలితాలు వచ్చేటట్టుగా కనబడతాయి. అట్లానే విద్యార్థులకు ఎంతో కష్టపడితే కానీ మీకు మంచి మార్కులు కానీ ముందుకు వెళ్ళడం కానీ జరగదు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి, విదేశాలలో ఉండి వీసా కొరకు ఎదురు చూసేవారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కొంత ఎక్కువగా విచారణలకు లోను కాక తప్పదు. ఉద్యోగ అవకాశాలలో కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక మీరు చేసేటువంటి పనులలో చాలా జాగ్రత్తగా చాకచక్యంతో ఉండాలి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా కొంత మేరకు ఉపశమనాన్ని పొంది శుభవార్తలు వినేటట్టుగా ఉంటుందని చెప్పి ఈ వారం చెప్పడమైనది. స్వస్తి.